49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తమిళనాడులో విజయ్ సీఎం అవుతున్నారు అనేటువంటి మాట విన్నప్పటి నుంచి కూడా కంపారిజన్స్ చాలా ఎక్కువైపోయినాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కంపేర్ చేయడం, లేదు తమిళనాడులో ఉన్నటువంటి కొంతమంది యాక్టర్స్ని కూడా టార్గెట్ చేసేలా కొన్ని కామెంట్స్ చేయడం అనేవి మనం చూస్తూనే ఉన్నాం కొన్ని సోషల్ మీడియా వేదికగా. మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఏ క్షణం అయితే టీవీకే అధినేత విజయ్ సీఎం అవుతున్నప్పటి నుంచి, ఆ మాట వచ్చినప్పటి నుంచి ట్రోల్స్ కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు కానీ గెలవలేకపోయారు, తర్వాత పొత్తు పెట్టుకున్నారు అందుకే గెలిచారు అని. కానీ విజయ్ అలా కాదు, అంటే పార్టీ స్థాపించిన 2 yearsలోనే సక్సెస్ వచ్చేసింది అనేటువంటి. సో ఇలా చాలా కంపారిజన్స్ వస్తున్నాయి. రజనీకాంత్తో పోలుస్తున్నారు, అలాగే కమల్ హాసన్ గారితో పోలుస్తున్నారు. సో రీసెంట్గా అందరికీ తెలిసిందే, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ప్రెస్ మీట్ పెట్టి కామెంట్స్ చేశారు, ఎందుకు కంపారిజన్ చేస్తున్నారు అనేసి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా కామెంట్స్ చేశారు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అన్నట్టు. సో దీని గురించి మీరేమంటారు? అంటే రజనీకాంత్ గారు ఓపెన్గానే చెప్పాడు, మా ఇద్దరి మధ్య దాదాపు 25 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అతను సీఎం కావటం అనేది నాకు కూడా ఆనందదాయకంగానే ఉంది, నేనేమి అసూయ పట్టం లేదు అన్నాడు ఆయన. ఒకవేళ కమల్ హాసన్ కనుక పొలిటికల్ పార్టీ పెట్టి సీఎం అయితే నేను డెఫినెట్గా అసూయ పడేవాడిని. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక జనరేషన్కి చెందినటువంటి బ్యాచ్ కాబట్టి. విజయ్తో మాకే సంబంధాలు లేవు, అతను గొడవ ఏదో అతను పడుతున్నాడు. అతను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు, సక్సెస్ అయ్యాడు. గతంలో అలా సక్సెస్ అయిన వాళ్ళు 2 ఉన్నారు మనకి. తమిళనాడులో ఎంజీఆర్ ఉన్నాడు, తెలుగులో ఎన్టీఆర్ ఉన్నాడు. కాబట్టి అలాంటి సక్సెస్ ఇప్పుడు ఇతనికి వచ్చింది అన్నంత వరకే అనుకుంటున్నాను నేను. అంతకుమించి నాకు ఏ అంబిషన్స్ లేవు. రెండవది, అంటే ఆయన స్టాలిన్ని కలిశాడు. ఏది ఈ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత, ఈయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిన తర్వాతే ఈయన వెళ్ళి స్టాలిన్ని కలిశాడు. ఆ కలిసిన వ్యవహారం అంటే స్టాలిన్తో ఆయన ఏం మాట్లాడి ఉంటాడు అనేది బయట రకరకాల చర్చలు ఉన్నాయి. ఆయన్ని బీజేపీ పంపించింది అనే మాట కూడా ఉంది రజనీకాంత్ని. స్టాలిన్ మూడేమిటో తెలుసుకుని రమ్మని. ఎందుకంటే ఆయన తన మిత్రపక్షాలన్నింటినీ టీవీకే వైపు పంపించేశాడు. పంపించి కొత్త మిత్రుల కోసం అన్నట్టుగా ఇల్లు ఖాళీ చేసి పెట్టాడు. ఆయన పొలిటికల్గా ఫ్రీ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు అతని మూడ్ తెలుసుకుంటే మనం ఏదైనా ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుందా అనేది స్మెల్ చేయటం కోసం రజనీకాంత్ని బీజేపీ పంపించింది అనే అభిప్రాయం కూడా ఉంది చాలామందిలో. అది అయితే ఆయన చెప్పలేదు. ఆ రోజు ఏం డిస్కషన్స్ జరిగినాయి అనేది ఎవరికి చెప్పలేదు. ఈ ప్రెస్ మీట్లో కూడా నేను జస్ట్ కన్సోల్ చేయడానికి వెళ్ళాను, అంతకుమించి నాకు వేరే ప్రయోజనాలు ఏవీ లేవు, అందుకోసమే ప్రత్యేకంగా వెళ్ళి మాట్లాడి వచ్చాను. అంటే వీళ్ళిద్దరికీ సినిమా ప్రొడక్షన్ రిలేషన్స్ ఉన్నాయి, రజనీకాంత్కి స్టాలిన్కి. వాళ్ళకి ప్రొడక్షన్ హౌస్ ఉంది, వాళ్ళు చేసేటువంటి సినిమాల్లో ఈయన నటించాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా కూడా అదే బ్యానర్లో ఉంది, ఉదయనిధి బ్యానర్లోనే ఈయన సినిమా చేస్తున్నాడు. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ చేస్తున్నారు నెల్సన్ కుమార్ డైరెక్షన్లో. సో ఈ సినిమా రిలేషన్ ఉంది మా మధ్య. అందుకని దాని మీద విపరీతార్థాలు తీసి చాలామంది వ్యాఖ్యానాలు చేశారు, నన్ను ఎవరో పంపించారని. ఇవన్నీ వాస్తవాలు కాదు, నా మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేయకుండా ఉండటం కోసం నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చానని చెప్పాడు ఆయన. ఇదే సమయంలో ఒక 2 రోజులు అటు ఇటుగా ఆయన ఓపెన్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యి, ఆయన ముఖ్యమంత్రి కావటం ఏమో కానీ నా మీద ప్రెజర్ పెరుగుతోంది అన్నాడు ఆయన. అని ఒక ఊళ్ళో పెళ్ళికి అని ఒక సామెత కూడా వాడేశాడు. ఆయన సీఎం అయిన హడావిడికి నా మీద పడటం అనే దాని మీద మాట్లాడుతూ ఆయన చాలా అగ్రెసివ్గానే వెళ్ళాడు. వెళ్ళి అంటే ఆయన పవన్ కళ్యాణ్ కెరియర్ చూస్తే ఆయన మొదటి మీటింగ్లోనే సోలోగా ఒక్కడే మాట్లాడాడు వేదిక మీద. హైటెక్స్లో జరిగినటువంటి ప్రోగ్రాం అది. ఆయన ఒక్కడే వేదిక మీద నిలబడి కొంత రాజకీయ తాత్వికత, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కవిత్వము మిక్స్ చేసి పవనిజం అనే పేరుతో ఒక
సిద్ధాంత వ్యాసం సమర్పించాడు ఆ రోజు ఆయన. ఉమ్, ఉమ్, అలా కాకుండా ఒక ప్రోగ్రాం తీసుకుని ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయి, పైగా మంచి టైం అది. రాష్ట్రం విడిపోయింది, కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోవటం కోసం నేను ఈ రోజు నుంచి రోడ్డు మీద ఉందాం అనుకుంటున్నాను. కొత్త రాష్ట్రానికి ఏం కావాలని జనం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిని సాకారం చేయటం కోసం కేంద్రంతో ఎలా యుద్ధం చేయాలో నేను ఒక స్ట్రాటజీ తయారు చేసుకుంటాను. ఉమ్, ఉమ్, ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి 2 పార్టీల పట్ల నాకు వ్యతిరేకత ఉంది అని స్పష్టంగా ఆ రోజు చెప్పుంటే ఈ పొలిటికల్ ఫిలాసఫీ క్లాస్ కాకుండా ఉమ్, జరుగుతున్న రాజకీయాల మీదే ఆయన నిలబడి మాట్లాడి ఉంటే జనసేనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది విమర్శకుల గొడవ పవన్ కళ్యాణ్ మీద. దానికి కూడా ఆయన సమాధానం చెప్పాడు ఆ రోజు. నేను సీఎం అవ్వాలని రాలేదు అన్నాడు ఆయన. ఉమ్, ఎప్పుడైతే నేను సీఎం కావాలని రాలేదు అన్నాడో ఆయన పార్టీ క్యాడర్ కొంచెం గందరగోళంలో పడ్డారు. ఉమ్, ఇదేమిటి, నెక్స్ట్ ఎలక్షన్లు ఈయనే కాబోయే సీఎం అని అనుకుంటున్నాం మనం, ఈయన ఇలా అనేసాడు అనేటువంటి ఒక చిన్న డిప్రెషన్ మొదలైంది వాళ్ళల్లో. డిశ్చార్జ్ అయ్యారు వాళ్ళు ఉమ్, ఉమ్, ఆ మాట వినగానే. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అంటే ముందు శత్రువుని చెప్పాలి. విజయ్ అదే చేశాడు. విజయ్ చాలా క్లియర్గా తన పొలిటికల్ ఎంట్రీ ఫస్ట్ డే నాకు స్టేట్లో ఉన్నటువంటి డిఎంకే పొలిటికల్ ఎనిమీ అన్నాడు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ థియరిటికల్ ఎనిమీ అన్నాడు, ఫిలసాఫికల్ ఎనిమీ అని కూడా అన్నాడు. భావజాలపరమైన శత్రువు భారతీయ జనతా పార్టీ అని చెప్పేశాడు ఆయన. చెప్పి వీళ్ళిద్దరికీ సమాన దూరంలో ఉంటారు నేను, ఉమ్, ఉమ్, ఇదే నా రాజకీయ పంథా అని చెప్పేశాడు. ఇలాగే ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా దాదాపు అదే మాట చెప్పాడు. ఉమ్, అంటే ఆయనకి ఇంకా కలిసి వచ్చే వాతావరణం విపరీతంగా ఉంది అప్పుడు. ఉమ్, అంటే దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్నాయి. పంజాబ్లో ఖలిస్తాన్ మూమెంట్ నడుస్తోంది, మేము విడిపోతాం ఈ దేశం నుంచి అని. గూర్ఖా ల్యాండ్ గొడవ జరుగుతోంది అప్పుడు సుభాష్ ఘీసింగ్ నాయకత్వంలో. అస్సాంలో అస్సాం గణ సంగ్రామ పరిషత్ వాళ్ళు మేము ఈ దేశం నుంచి విడిపోతాం అనే ప్రోగ్రాంలో ఉన్నారు. ఉమ్, ఉమ్, ఇన్ని వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్న టైంలో కేంద్రం వీళ్ళందరి మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఉమ్, తెలుగువారి ఆత్మగౌరవం అన్నాడు. ఇది వెంటనే జనాలకి కనెక్ట్ అయింది. ఆ వాతావరణంలో ఉమ్, ఉమ్, కనెక్ట్ అయ్యి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు కాబట్టి వీళ్ళని అధికారంలోకి దించాలి, అధికారంలోంచి దించి ప్రత్యామ్నాయంగా నేను అధికారంలోకి వస్తాను, ఈ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ నేను తుదముట్టిస్తాను, ఈ లెవెల్లో మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన. ఉమ్. ఇది జనాలకి విపరీతంగా కనెక్ట్ అయింది. అవును. ఒకానొక టైం ఈ తెలంగాణ ఉద్యమం టైంలో కూడా కేసీఆర్ గారు ఈ కైండ్ ఆఫ్ వాదన అంతే. తీసుకురావడం జరిగింది. అంతే. అంటే ట్రంప్ కూడా అంతే, లోకల్స్ అని తీసుకొచ్చాడు. అంతే. అంటే ఎక్కడైనా సరే జనాలని కనెక్ట్ చేసుకోవటానికి ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాలి. ఉమ్, అటువంటి ఆర్గ్యుమెంట్ ఎప్పుడూ జనసేన నుంచి బయటకు రాలేదు. ఉమ్. మేబీ ఆ సిచ్యువేషన్స్ లేకపోయి ఉండొచ్చు కదా ఉన్నాయి తీసుకురావడానికి. సిచ్యువేషన్. ఆయన పార్టీ పెట్టినప్పుడు అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్, రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రంగా ఏర్పడుతోంది ఆంధ్రప్రదేశ్. కొత్త రాష్ట్రం ఏర్పడుతోంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఉమ్, వాళ్ళ అంబిషన్స్ ఏమిటి అనేది నేను జనంలోకి వెళ్ళి తెలుసుకుని మాట్లాడతాను అని చెప్పుంటే ఆయన ఉమ్, సీన్ వేరేగా ఉండేది. అటువంటి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ తీసుకోకుండా ఆయన స్ట్రైట్ అవే వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిశాడు. అప్పుడు ఉమ్, ఆ తర్వాత చంద్రబాబు గారిని కలిశాడు. వీళ్ళిద్దరితోనూ మాట్లాడి మీరిద్దరూ కలిస్తే నేను మీతో కలుస్తాను అని చెప్పాడు ప్రతిపాదన. ఉమ్, ఇలాంటి ప్రతిపాదన చేసి కొంతకాలం తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరితో విడిపోయాడు. విడిపోయి బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తిట్టాడు ఆయన. తిట్టి లెఫ్ట్తో కలిశాడు. ఉమ్, కలిసి 2019 ఎన్నికల్లో లెఫ్ట్తో కలిసి పోటీ చేశాడు. ఎప్పుడైతే ఆ ఎన్నికల్లో ఓడిపోయారో, 19 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఆయన నోవాటెల్లో చంద్రబాబు గారితో ప్రత్యేక సమావేశం అయ్యాడు. ఉమ్, ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న టైంలో జనాలకు వచ్చిన అనుమానం ఏమిటంటే 19 ఎన్నికల్లో చంద్రబాబు గారే ఈయన్ని బయటకు వెళ్ళి తనని తిట్టమని చెప్పాడా అనే ఒక డౌట్ మొదలైంది.
రాజకీయాల్లో చాలా వస్తాయి వ్యాఖ్యలు. అంటే ఈ డౌట్కి రీజన్ ఏంటంటే అంతకు ముందు 2009 ఎన్నికల్లో చిరంజీవి గారు ఎలాంటి పాత్రే పోషించాడు అనేది ఉండేది. ఉమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఎన్నికల్లో రెండోసారి గెలిచాడు సీఎంగా. ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్గా మహాకూటమికి వెళ్లకుండా ఉమ్, అప్పుడు టీఆర్ఎస్ టీడీపీ కలిసి పోటీ చేసినాయి. ఆ మహాకూటమి వైపు ఈ ప్రజల అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది వెళ్లకుండా అందులో మేజర్ షేర్ చిరంజీవి లాగేసుకున్నాడు. ఉమ్, అందువలన వైఎస్ రెండోసారి సీఎం అయ్యాడు అనేది వాస్తవమే. ఆ తర్వాత ఈయన తన పార్టీని కాంగ్రెస్లోనే మెర్జ్ చేశాడు. దాంతో ఆ డౌట్ ధ్రువపడింది అందరికీ. ఉమ్, డెఫినెట్గా మన డౌట్ నిజమే అయి ఉంటుంది, లేకపోతే అంత సాలిడ్గా ఎలా పెడతాడు ఆయన అని. తర్వాత వైఎస్ఏ ఆ పార్టీని ప్లాంట్ చేశాడు అన్నదాకా మాట్లాడారు జనాలు. అలాంటి అభిప్రాయమే జనసేన మీద కలిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్లాంట్ చేశారు ఈ పార్టీని, ఒక బి టీమ్గా తయారైంది ఇది అనే అభిప్రాయాలు పవన్ కళ్యాణ్ మీద మొదలై ఉమ్, చివరికి ఆయన్ని ప్యాకేజీ స్టార్ అనేదాకా వచ్చేశారు. అటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? పొలిటికల్గా ఒక ఒపీనియన్ మీరు ఎందుకు జనంలోకి పూల్ చేయలేకపోయారు అనేది ఆయన మీద ఉన్న రాజకీయ విమర్శ. ఉమ్, ఉమ్, ఆయనకి ఇప్పుడు విజయ్ అలాంటి ఒక ఆల్టర్నేటివ్గా కనిపించాడు జనాలకి. ఎన్టీ రామారావు ఒక ఆల్టర్నేటివ్గా కనిపించాడు జనాలకి. అవును నిజమే, తెలుగువారికి అన్యాయం జరుగుతోంది, ఈ అన్యాయం మీద ప్రతిఘటించే నాయకుడు మనకు దొరికాడు అని జనాలకు అనిపించేలా చేశాడు ఈయన. ఉమ్, అందుకని ఆయనకి అంత మెజారిటీతో జనం గెలిపించారు. అలాంటి మ్యాజిక్ ఏదో జరగాలి. ఆ మ్యాజిక్ జరపటం కోసం మీ వైపు నుంచి జరగాల్సిన ప్రయత్నం జరగలేదు అనేది జనాల గొడవ, ఉమ్, ఆయన అభిమానుల గొడవే. రెండోది ఆయనకి అభిమానులు అందరూ దూరం అవుతూ వచ్చారు క్రమంలో. దూరం అవటం అంటే పవన్ కళ్యాణ్ మీద ఒకప్పుడు కత్తి మహేష్, శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళు దాడి చేసినప్పుడు అభిమానులు వాళ్ళ మీద విపరీతంగా దాడి చేశారు ఉమ్, పవన్ అభిమానులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే అలా దాడులు చేస్తున్న అభిమానులు కనిపించడం లేదు. ఉమ్, అంటే వాళ్ళందరూ డిశ్చార్జ్ అయ్యారు ఈయన పొలిటికల్ జర్నీ నుంచి. డిశ్చార్జ్ అయ్యి సినిమా నటుడిగా ఇతన్ని అభిమానిద్దాం అంతవరకే, మిగిలిన వ్యవహారాలతో మనం ఎక్కువ రెస్పాండ్ అవ్వద్దు అని ఎవరికి వారు ఏదో గీతలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు. అలా అందరికీ దూరం అవుతూ వస్తున్నాడా పవన్ అనే డౌట్ వస్తోంది. అందుకని ఇప్పటికైనా ఆయన కొంచెం యాక్టివ్ అయ్యి ఉమ్, సొంత గొంతు వినిపించగలిగితే బాగుంటుంది అనేది జనాల అభిప్రాయం. ఆయనకి ఇంకా స్పృహ ఉన్నట్టుగా కనిపించలేదు నేను మాట్లాడిన పద్ధతి చూస్తే. ఉమ్, రజనీకాంత్ దగ్గరకు వస్తూ ఆయన పొలిటికల్ పార్టీ పెడతానని చెప్పి ఆఖరి నిమిషంలో వాయిదా వేసుకున్నాడు. చివరికి అదంతా సత్యనారాయణ గారి ఆయనతో ఉంటాడు. ఆయన వ్యవహారాలన్నీ ఆయనే చూస్తాడు సత్యనారాయణ గారు. ఆయన ఉత్సాహంలా కనిపించింది కానీ రజనీకాంత్కి ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించలేదు ఆ రోజు కూడా. ఉమ్, అంటే ఫ్యాన్స్తో మీటింగ్ పెట్టడం అదంతా ఆయనే అగ్రెసివ్గా కనిపించాడు. రజనీకాంత్ ఆ మీటింగ్లో కూడా మామూలుగా కూర్చున్నాడు అంతే, ఎమోషనల్ కాలేదు. ఉమ్, ఉమ్, ఆ తర్వాత ఒక విస్తృత సమావేశం అన్నారు, అది క్యాన్సిల్ అయింది. తమిళనాడు అంతా పోస్టర్లు అంటించారు, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదు అని. అలా ముగిసింది ఆయనది. అసలు ప్రారంభం కాకముందే ముగిసిన కథ. ఉమ్, అంటే ఆ రోజునే నేను అంత ఇంట్రెస్ట్గా లేను కాబట్టి నన్నెందుకు లాగుతున్నారు రాజకీయాల్లోకి అనేది ఆయన ఆవేదన. పైగా ప్రతి ఇష్యూలోకి లాగుతున్నారు. ఇప్పుడు ఉదయనిధి ప్రొడక్షన్లో కమల్ హాసన్ రజనీకాంత్ కలిసి చేస్తున్న సినిమాలో ఉమ్, త్రిష హీరోయిన్ అని అనుకున్నారట వీళ్ళు ముందు. కానీ ఈ ప్రొడక్షన్ హౌస్ ఉదయనిధిది అని తెలిసి ఆవిడ రిజెక్ట్ చేశారు ఉమ్, అని ఒక ప్రచారం. అలా రిజెక్ట్ చేసే అవకాశం లేదు అసలు. ఎందుకంటే తను గెలిచిన తర్వాత స్టాలిన్ గారి ఇంటికి వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేశాడు విజయ్. ఉమ్, ఆయన కాళ్ళకు దండం పెట్టాడు, ఆయన దగ్గర కరుణానిధికి సంబంధించిన పుస్తకాలు తీసుకున్నాడు. ఈ పనులన్నీ చేయడు. ఇలా అంటే అలాంటి నిర్ణయాలు అసలు వాళ్ళని చూడటమే తప్పు, వాళ్ళ సినిమాల్లో నటించడమే తప్పు అనుకునే మూడ్లో ఆయన లేడు. ఆయనే లేనప్పుడు త్రిష ఉండే అవకాశం అంతకంటే లేదు. ఉమ్. ఇలా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అయిపోతున్నాయి. మీరే అన్నారు అవి రూమర్స్ అని. రూమర్సే. ఆ,
అవి రూమర్స్ అన్నప్పుడు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వాల్సిన కొంతమంది అవసరం జనాలు లేదు. కూడా. అండ్ రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం ఉండదు, శాశ్వత శత్రుత్వం కూడా ఉండదు. అండ్ మోర్ ఓవర్ తెలంగాణని కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని కావచ్చు, అట్ ద సేమ్ టైం తమిళనాడుని, ఈ 3 రాష్ట్రాలని మనం కలిపి చూడలేం. ఎవరికుండే అవును. సిచ్యువేషన్స్ అంటే ఏ రాష్ట్రాన్ని బట్టి ఆ రాష్ట్రానికి అక్కడ సిచ్యువేషన్స్ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అవును. ఒక వ్యక్తిని మనం ఎలక్ట్ చేసుకునే టైంలో. సో చాలామంది ఫీల్ అవుతారు అందరూ సీఎం అవ్వాలి లేదంటే ఒక పోస్ట్ రావాలని. బట్ అందరికీ రాదు. ఎవరెవరికి ఎంతవరకు క్యాపబిలిటీస్ ఉన్నాయో ఏంటని దాన్ని బట్టే వస్తుంది. అవును. సో మరి చూద్దాం ఈ సిచ్యువేషన్స్ ఎలా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు అనేది. సో రజనీకాంత్ గారు ముందే చెప్పి నేను రాజకీయాల్లోకి రాను అని. అవును. సో ఫ్యాన్స్ అడుగుతున్నారు కానీ నేను క్యాపబుల్ కాదు, నేను చేయను అని లాస్ట్ టైం కూడా చెప్పారు ఆయన అవును, చెప్పేశాడు. ఒకనొక టైంలో. మరి ఇప్పుడు ఇంకా మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. సో ఎంత స్టార్ అయినా కానీ, పబ్లిక్ ఫిగర్ అయినా కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఆలోచించుకోవాలి కొంతమంది కామెంట్స్ చేసేటప్పుడు. అవును. విల్సి మరి ఏం చేస్తారనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.